భృంగిరెడ్డి భక్తుడు ఆ స్వామివారి విగ్రహ నాట్యం చేస్తారన్నమాట. ఆ విగ్రహ నాట్యం చేయడంతో అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా సభలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆనందంలో ఎదురవుతున్నాడు. అప్పుడు అందరూ కూడా ఒక్కసారిగా చప్పట్లు కూడా కైలాస కూడా ఒక్కసారి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు ఆనందపడుతున్నై ఆ యొక్క భృంగిరెడ్డి పిలిచి ఆశీర్వాదం చేస్తాడు. నైనా భృంగిరెడ్డి మీరు మంచి నాట్యం చేసినారని చెప్పేసి ఆ భృంగిరెడ్డి ఆశీర్వాదం చేస్తాడు. చేయడంలో అప్పుడు అమ్మగారు స్వామివారు ఎదురుగా పక్కన కూర్చుంటే ఆ యొక్క భృంగిరెడ్డి ఏమైనా చేస్తారంటే స్వామివారిని అమ్మగారిని పక్కన పెట్టి స్వామివారికి మాత్రం ప్రేక్ష నమస్కారాలు చేసుకుంటారు. మనమే ఉన్నాం. మన ఏదైనా ఒక గృహప్రవేశం పూజతో ఏదైనా ఒక పంపిణీ వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఎదురుగా వెళ్ళినప్పుడు ఒకరిని పలకరించి ఒకరిని పలకరించకపోతే మనం ఎంత బాధపడతామో మన ప్రపంచానికి ఆ యొక్క సృష్టికి వారి యొక్క భారతదేశం అంత సభలో ఆ విధంగా జరగడంతో అమ్మవారు మనసు నొప్పించుకునేసి అక్కడి నుంచి కైలాసాన్ని స్వామివారు వదిలిపెట్టేసి ఒక భయంకరమైన అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ అడవి ఎట్లా ఉంటుందంటే క్రూర మృగాలతో కూడిన అడవి అనమాట. ఆ అడవిలో గౌతమ మహర్షి చెప్పేసి ఒక ఋషి ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటారు అనమాట. అప్పుడు అమ్మవారు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు ఆ యొక్క గౌతమ మహర్షి చేసి అడవిలోకి వెళ్ళి హోమానికి కావాల్సిన సముద్రం తర్వాత ఆకులు పూలు పండ్లు వగైరాలను తీసుకురావడం ఆయన అడవికి వెళ్ళి ఉంటారు. ఆయన తిరిగి ఆశ్రమానికి వచ్చే సమయంలో ఆ యొక్క ఆశ్రమంతో కూడా కాంతివంతంగా వెళుతుంటారు అన్నమాట. అప్పుడు ఆ యొక్క ఆశ్రమంలోకి వెళ్ళి చూస్తే అమ్మవారు కూర్చుంటారు అన్నమాట. అప్పుడు ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేసి అమ్మ స్వామివారి దేవతలని కైలాసంలో వదిలిపెట్టేసి ఇంత భయంకరంలో అడవిలోకి రావడానికి కారణం ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు అమ్మవారి ఈ విధంగా చెబుతుంది, స్వామి ఈ విధంగా సభలో నాకు అగౌనం జరిగింది. స్వామివారిలోని శక్తిని పొందాలి. నేను ఏ విధమైనటువంటి వ్రతాలు పూజలు చేస్తే నేను స్వామివారి శక్తిని పొందవచ్చు అని చెప్పేసి అడుగుతారన్నమాట. అప్పుడు ఆ యొక్క గౌతమ మహర్షి వచ్చేసి యొక్క సకల శాస్త్రాలను కూడా తిరిగి వేస్తే స్కాంద పురాణంలో యొక్క కేదారేశ్వర స్వామి వ్రతం అనేది ఉంది. ఆ యొక్క వ్రతాన్ని నేను 21 సంవత్సరాలుగానే ఆచరిస్తే స్వామివారి శక్తిని పొందవచ్చు అని చెప్పేసి చెప్తారన్నమాట. అయితే ఆ యొక్క వ్రతాన్ని ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సిన విధి విధానాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతారన్నమాట. అప్పుడు ఈ యొక్క పూజకు కావాల్సిన పశువు పూలు పండ్లు వగైరాలన్నీ కూడా 21 చొప్పున చేర్చుకునేసి మీరు ఈ యొక్క వ్రతాన్ని భాద్రపద శుక్ల అష్టమి ఎందు అంటే వినాయక చవితి పోయిన తర్వాత వచ్చే అష్టమి నాడు యొక్క వ్రతాన్ని ప్రారంభం చేసి ఆనాటి నుండి యొక్క దీపావళి అమావాస్య వరకు ఈ యొక్క వ్రతాన్ని చేయాలని చెప్తారన్నమాట. అయితే ఆ యొక్క ప్రాతకాలం ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలను కూడా నెరవేర్చుకునేసి స్నాన సంధ్యానుష్ఠానాలను కూడా నెరవేర్చుకునేసి ఇల్లువాగంతా శుభ్రం చేసుకుని మాధ్యాహ్న కాలంలో గూఢ కర్మానుష్ఠాలు అంతా నెరవేర్చుకునేసి సాయంకాలము ఈ యొక్క వ్రతాన్ని చేయాలని చెబుతారన్నమాట శాస్త్రాలు. అయితే మనం ఏం చేస్తాము, పొద్దున 5 గంటలకి పూజ అయిపోవాలి, 6 గంటలకు టిఫిన్ తినేవాళ్ళని చెప్పేసి అంటాం. కానీ ఏ వ్రతము కూడా సత్యనారాయణ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ లేదా ఇతర ఏ వ్రతాలు కూడా సాయంకాలంలో చేయాలని చెప్పేసి మనకి శాస్త్రాలు తెలియజేస్తాయి. ప్రదోషకాలం అంటే మనకి 3 ప్రదోషాలు ఉన్నాయన్నమాట. 3 గంటల నుంచి 4:30 ఒకటి, 4:30 నుంచి 6 ఒకటి, 6 నుంచి 7:30 ఒకటి. ఇందులో అత్యంత విశేషమైన ప్రదోషం ఏదంటే 4:30 నుంచి 6 అన్నమాట. శివ ఆరాధన చేయాలని అనుకునే వాళ్ళంతా సాయంకాలం 4:30 నుంచి 6 మధ్యలో చేస్తే అత్యంత విశేషం అన్నమాట. ఎందుకురా ఆ సమయానికి అంత విశేషం అంటే ఆ యొక్క సమయము గోధూళి లగ్నము అంటాం. ఆ గోధూళి లగ్నంలో అంటే పశుపక్షాలంతా కూడా మేతకు పోయి తిరిగి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సమయంలో శివుడు నాట్యం చేస్తుంటాడు. ఆ నాట్యం చేయడానికి చూడడానికి సకల దేవతలతో కూడా అక్కడ ఆశీర్వాదం ఉంటారు అన్నమాట. మనం కానీ ఆ సమయంలో వ్రతాన్ని ఆచరిస్తే ఫలితము ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా వ్రతాన్ని చేయాలని చెప్తారు. అందుకే ఆ వ్రతం చేసిన తర్వాత సూర్యాస్తం అయిపోతుంది. సూర్యాస్తం అయిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఆ చంద్రుడిని దర్శనం చేసి భోజనం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తాయి అన్నమాట. ఆ విధంగా చేయమని చెప్తారు. అయితే ఆ అమ్మవారు వ్రతాన్ని చేయడానికి 20 బ్రాహ్మణులు పిలుచుకొచ్చి వాళ్ళకు కాళ్ళు కడిగి కూర్చునేదానికి ఆసనాలు వేసి ఈశ్వరుడు సంతృప్తి చెందే విధంగా మీరు వారి వ్రతాన్ని ఆచరిస్తే ఆ యొక్క నంది
నందీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారని చెప్పేసి చెప్తారన్నమాట. ఏదో అమ్మవారి పోయి నందీశ్వరుడిని అనుగ్రహించలేదు చెప్తారు. మనం శివుడి దగ్గర అనుగ్రహం కావాలంటే నందీశ్వరుడి దగ్గర వచ్చి నమస్కారం చేసుకునేసి మన యొక్క సంకల్పం ఆయన దగ్గర చెప్పుకోవాలన్నమాట. అంటే సంకల్పం అంటే మన కోరికలు చెప్పుకోకూడదు. నీ అనుగ్రహం నాకు కావేశ్వరాన్ని చెప్పుకుంటే చాలన్నమాట. మన కోరికలు ఏ దేవాలయంలో కూడా ఎప్పుడు మన కోరికలు కోరుకోకూడదు. మీ అనుగ్రహం నాకు అంటే చాలా అనేసి ప్రార్థన చేసుకుంటే చాలా ఆటోమేటిక్ గా మనకి ఆ యొక్క సంకల్పం అనేది మన సంకల్పం అనేది అది తెలిసిపోతుంది అన్నమాట.